అర్థం కావాలంటే అసలు పరిశుద్ధాత్మను తిరగేసి మరగేసి ఏమన్నా తెలుసా? అసలు పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నారు. ఎక్కడైనా పరిశుద్ధాత్మను దేవుడని బైబిల్ ఎక్కడైనా చెప్పిందా అని అడుగుతున్నారు. పరిశుద్ధాత్మను దేవుడని బైబిల్లో రాయబడింది. చూద్దాం ఒకసారి. అదే అపోస్తుల కార్యములు 5వ అధ్యాయం చూడండి ఒకసారి. అదే అపోస్తుల కార్యములు 5వ అధ్యాయం, అదే అపోస్తుల కార్యములు 5వ అధ్యాయం 3వ వచనం నుండి. అప్పుడు పేతురు, అననీయ, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మని మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయము ప్రేరేపించును? అది నీ యొద్ద ఉన్నప్పుడు నీదే కదా. అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయములో ఉద్దేశించుకుంటున్నావు? నీవు మనుషులతో కాదు, దేవునితోనే అబద్ధం ఆడుతున్నావు. టెక్స్ట్ సందర్భానుసారంగా చదవండి. ఇక్కడ రాయబడిన మాట ఎవరికి వచ్చో తెలుసా? నువ్వు దేవునితోనే అబద్ధం ఆడుతున్నావన్న పదం ఎవరు క్లైమ్ చేస్తున్న పదమో తెలుసా? పరిశుద్ధాత్ముడికి. సాక్షాత్తు పరిశుద్ధాత్ముడు ఏమని రాస్తున్నాడు ఇక్కడ? దేవుడు. పరిశుద్ధాత్ముడు ఏమన్నాడు? నామము. పరిశుద్ధాత్ముడు ఏమన్నాడు? ఆదరణకర్త. పరిశుద్ధాత్ముడు ఏమన్నాడు? సత్యస్వరూపి. పరిశుద్ధాత్ముడు ఏమన్నాడు? ఇదిగో తండ్రితో ఎవరైతే కుమారుడు ఈక్వల్గా ఉన్నాడో ఆ కుమారుని మహిమపరచడానికి పంపబడిన మరొక ఉత్తరవాది. ఇంత స్పష్టంగా మనకు బైబిల్లో కనబడుతున్న అడుగుతున్నాను. పరిశుద్ధాత్మను గురించి, కుమారుని గురించి, తండ్రిని గురించి ఇంత స్పష్టంగా బైబిల్లో కనబడుతున్న వీళ్ళకి బోధపడట్లేదంటే వీళ్ళని ఏమనాలి చెప్పండి?